రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులపై రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సమీక్షలో మంత్రులు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు సీఎం. అన్ని కలెక్టరేట్లలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో వ్యవస్థను సన్నద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలన్నారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలని చెప్పారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలు యజమానులకు పరిహారం పెంచాలన్నారు. వరద నష్టంపైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే కేంద్రం సాయం కోరుతూ లేఖ రాయాలని సీఎస్ కి సూచించారు రేవంత్. జాతీయ విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాని మోదీని కోరుతామన్నారు సీఎం రేవంత్. వరద ప్రభావిత ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టరేట్లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు రిలీజ్ చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, సీఎం రేవంత్ రెడ్డి రివ్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఏదైతే ఈ వర్షాలు భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నాయో, పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయో, దీని మీద సమీక్ష సీఎం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు సిఎస్, డీజీపీ, తర్వాత పరువులు ఉన్నత శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు, తర్వాత మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు తీసుకున్నటువంటి సహాయక చర్యలు ఏంటి, అధికారులు ఏ జిల్లాలో ఎట్లా అలర్ట్గా ఉన్నారు, అధికారులు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ప్రజలకు ఎలాంటి అప్రమత్తంగా ఉండాలని ఎట్లాంటి అవగాహన కార్యక్రమం ఎట్లా అప్రమత్తంగా చేస్తూ ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు. అయితే ఈ 2 రోజుల పాటు కూడా జరిగినటువంటి నష్టానికి సంబంధించి ఏ జిల్లాలో ఎంత నష్టం జరిగింది, సో ప్రాణ నష్టం జరిగినటువంటి జిల్లాలు ఎక్కడున్నాయి, మొత్తం ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి ప్రాణ నష్టం ఎంత, ఇక వరదల్లో చిక్కుకున్న వాళ్ళు ఎంత, కొట్టుకుపోయిన వాళ్ళు ఎంత, తర్వాత వివిధ కాలనీలు కూడా కొన్ని ఏరియాలో ఏదైతే ఈ వరదలు వచ్చాయి, ఈ వరదల కారణంగా కొన్ని కాలనీలలో కూడా నీళ్లు వచ్చాయి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ప్రజలకు మరి ప్రత్యామ్నాయంగా పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, వాళ్ళను అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు, ఇట్లా ఓవరాల్గా ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ నష్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ వర్షాల వల్ల జరిగినటువంటి నష్టానికి సంబంధించిన దాని మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ భారీ వర్షాల వల్ల అత్యవసర సేవల కోసం మొత్తం రాష్ట్రంలో ఇందులో అంటే ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ సమీక్షలో కొన్ని కీలకమైనటువంటి సూచనలు అయితే అధికారులకు చేశారు. ఏదైతే ఈ భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ సమీక్షలో చెప్పారు. ఇక ఈ వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని కూడా ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ వరదల వల్ల నిన్నటి వరకే మనకు చూస్తే దాదాపు 18 మంది చనిపోయారని చెప్పేసి అంటున్నారు. ఇంకా మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయి అంటున్నారు. కాబట్టి ఇట్లా ఈ వరదల కారణంగా ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి ఇందులో ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రజలకు జరిగినటువంటి నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలి, అక్కడ ఏం జరిగింది ఏంటి వెంటనే దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తీసుకోవాలి. ఒక పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ నష్టం జరిగిందో ఈ నష్టానికి సంబంధించిన దాని మీద ఒక రిపోర్ట్ కూడా తయారు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక ఈ వరదల వల్ల పశువులు మనం చూసాం, కొన్ని గొర్రెలు కొట్టుకుపోయాయి, పశువులకు సంబంధించి కొట్టుకుపోయాయి, వరదల్లో చిక్కుకున్నాయి, కొన్ని చనిపోయాయి. ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా మనకు ఈ 2 రోజుల పాటు జరిగింది. కాబట్టి ఏదైతే ఈ మేకలు, గొర్రెలకు సంబంధించినటువంటి పరిహారం ఉంటుందో ఇప్పుడున్నటువంటి పరిహారాన్ని దాన్ని కొంత పెంచి పరిహారం అందజేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి తక్షణమే పరిహారం అందే విధంగా కూడా అధికారులు అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నష్టానికి సంబంధించి ఒక రిపోర్ట్ తయారు చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇక దీనికి సంబంధించి తక్షణమే కేంద్ర సాయం కోరుతూ ఒక లేఖ కూడా రాయనున్నట్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ లేఖలో
ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎక్కడ కూడా ఏది కూడా దాచకుండా రాష్ట్రంలో ఏం జరిగింది, అసలు ఎక్కడ నష్టం జరిగింది, ఏ జిల్లాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఈ వరదల వల్ల జరిగినటువంటి నష్టం ఏంటి, ఇట్లా ఈ పశువులు మేకలకు సంబంధించినటువంటి నష్టం ఏంటి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఒక పూర్తి స్థాయిలో లేఖ రాసి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా కేంద్రానికి ఇవ్వాలని చెప్పేసి అధికారులకు సూచించారు. ఇక దీంతో పాటు ఏదైతే ఈ ఎక్కువగా వరద ప్రభావితం ఉన్నటువంటి ఖమ్మం, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, సూర్యాపేట కలెక్టరేట్లకు తక్షణమే 5 కోట్ల ఆర్థిక సహాయం, తక్షణమే 5 కోట్ల సహాయాన్ని అక్కడ అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు అధికారులకు చేశారు. ఇక కలెక్టరేట్లో ఏదైతే ఈ కాల్ సెంటర్ ఉంటుందో, ప్రతి కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఆల్రెడీ ఇప్పటికే ఏర్పాటు చేయాలని చెప్పారు. సో ప్రతి జిల్లాలో కూడా ఏదైతే కలెక్టర్ కార్యాలయం ఉంటుందో కార్యాలయంలో ఈ కాల్ సెంటర్ని ఏర్పాటు చేశారో ఆ జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి కాల్ సెంటర్కు అప్డేట్ చేయాలి. ఆ తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ కూడా అక్కడ నుంచి మళ్ళీ అప్డేట్ చేస్తారు. తర్వాత సచివాలయంలో కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఏ జిల్లాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఇంకా ప్రభుత్వం నుండి అదనంగా ఎలాంటి సహకారం అందించాల్సిన అవసరం ఉంటుంది, ఇట్లా ఓవరగా ప్రాణ నష్టం ఎక్కడ ఎంత జరిగింది, ఏ నష్టం జరిగింది, పశువులకు సంబంధించి కానీ మనుషులకు సంబంధించి కానీ ఇట్లా ఓవరాల్గా వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ జిల్లాల వారీగా ఏదైతే సచివాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారో అక్కడ ఈ కాల్ సెంటర్కు పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమీక్షలో ఇవి మేజర్గా తీసుకున్నారు. తర్వాత ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక నిన్ననే ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కాల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా కనుక్కున్నారు. అవసరమైతే ఏమన్నా ఇంకా సహాయక చర్యలు కేంద్రం నుంచి కావాలంటే కూడా తీసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అధికారులకు కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, ఇక్కడ ఉన్నటువంటి నష్టపరిహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ కూడా రాయాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక మరికొద్దిసేపట్లోనే ఈ సమీక్ష ముగియనే ఉంది. ఈ సమీక్ష ముగియగానే ఇందాక చెప్పుకున్నట్లు ఖమ్మం ఆ ఏరియాలో మహబూబాద్, ఖమ్మం, సూర్యాపేట ఈ జిల్లాలో ఎక్కువగా వర్షాలు నమోదవుతున్నాయి. వరదలు కూడా ఎక్కువగా అక్కడే ఉన్నాయి. ప్రాణ నష్టాలకు సంబంధించి కూడా కొన్ని అక్కడే ఉన్నాయి. తర్వాత ఈ నేషనల్ హైవేకి సంబంధించి కూడా ఎక్కువగా డ్యామేజ్ కూడా అక్కడి ఏరియాలోనే అయినాయి. సో ఓవరాల్గా ఈ 2 రోజుల పాటు కురుస్తున్నట్టు వర్షానికి ఎక్కువగా నష్టం అనేది ఈ ఏరియాలో జరిగింది. కాబట్టి మరికొద్దిసేపట్లోనే ఈ సమీక్ష ముగియగానే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే డైరెక్ట్గా రోడ్డు మార్గాన ఖమ్మం వెళ్తారు. ఖమ్మంలో ఉన్నటువంటి సిచ్యువేషను, 2 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వరదలకు సంబంధించినటువంటి సిచ్యువేషను, ప్రజలకు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సహాయక చర్యలు, అధికారులు ఎట్లా అలర్ట్ చేస్తున్నారు, ఇట్లా ఓవరాల్గా అక్కడ జరిగినటువంటి నష్టాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించబోతున్నారు. పరిశీలించిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ప్రభుత్వం నుంచి ఇంకా ఎట్లాంటి సహకారం అందించబోతున్నాము, ఇప్పటికే ఆల్రెడీ ఈ ప్రాణ నష్టానికి సంబంధించి తర్వాత ఈ గొర్రెలు మేకలకు సంబంధించినటువంటి నష్టానికి సంబంధించి ఆల్రెడీ ప్రకటించారు. కాబట్టి ఖమ్మంలో పూర్తి స్థాయిలో పర్యటించిన తర్వాత ఈ పంటల నష్టము, తర్వాత ప్రాణ నష్టము, తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి మిగతా చర్యలు ఇట్లా ఓవరాల్గా దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి అవసరమైతే దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఇంకా ఏం చేయబోతున్నాం అనే దాని మీద కొంత స్పష్టతనిచ్చే అవకాశం ఉంటుంది.